రోడ్డు ప్రమాదం, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి వాహనం ఏదైనా పోలీసుల చేతికి చిక్కిందా ఇక అంతే సంగతులు. తిరిగి మన చేతికి రావాలంటే ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిందే. కొత్త వాహనమైతే తిరిగి వచ్చేసరికి డొక్కుగా మారుతుంది. కేసు తీర్పులు వచ్చే వరకు వాహనాలను అప్పగించకూడదన్న నిబంధనలతో విలువైన వాహనాలు పోలీస్ స్టేషన్లలోనే మూలుగుతున్నాయి. ఎండల్లో ఎండుతూ, వానలకు తడుస్తూ గుర్తుపట్టలేని విధంగా మారుతున్నాయి. సాంకేతికత సాయంతో ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు పోలీసు శాఖ సిద్ధమైంది. వివిధ నేరాలు, ప్రమాదాలకు సంబంధించి నిందితులు, అనుమానితుల నుంచి పోలీసులు వాహనాలను స్వాధీనం చేసుకోవడం పరిపాటి. నిందితులకు శిక్ష పడే వరకు స్వాధీనం చేసుకున్న వాహనాలను పోలీసులే స్టేషన్లో జాగ్రత్తగా పరిరక్షించాలి. న్యాయస్థానం ఆదేశించే వరకు వాటిని యజమానులకు అప్పగించే వీలులేదు. రాను రాను ఇలాంటి వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ పరిస్థితిలో వాటి భద్రత పోలీసులకు కష్టతరమవుతోంది. పోలీస్ స్టేషన్లలో స్వాధీనం చేసుకున్న వాహనాల పరిస్థితి దారుణంగా మారింది. వాహనాలు ఉంచే ప్రదేశంలో చెత్తాచెదారం చేరి వాహనాలు విషపురుగుల నిలయాలుగా మారుతున్నాయి. వాహనాలకు సంబంధించి ఇంజిన్ సహా ఇతర ముఖ్య భాగాలను కొందరు మాయం చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలకు పోలీస్ స్టేషన్లలో కేటాయించిన స్థలాలు సరిపోవడం లేదు. కొన్ని చోట్ల ఇబ్బంది లేకున్నా నగరాల్లో మాత్రం స్థలాభావం పెద్ద సమస్యగా మారింది. అందుకే ప్రత్యేకంగా ఖాళీ స్థలాలను తీసుకుంటున్నారు. అక్కడ నిండిపోతున్నందున వీటిని ఎక్కడ ఉంచాలో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. సాధారణ ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు పట్టుకున్న వాహనాలను కొన్ని చోట్ల కలిపే ఉంచుతున్నారు. ఈ కారణంగా ఏ వాహనం ఎవరికి సంబంధించిందో తెలియని దుస్థితి నెలకొంది. ఆధారాలు దెబ్బతిని పలు కేసుల విచారణ సమస్యగా మారుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా స్టేషన్లలో మగ్గుతున్న వాహనాలపై డీజీపీ సాంబశివరావు దృష్టి పెట్టారు. వీటిని ప్రక్షాళన చేయాలని నిర్ణయించిన ఆయన వాహనదారుల వివరాలను తెలిపే సమగ్ర రికార్డు తయారు చేయించారు. వాహనాలుంచిన ప్రాంతాలను వెంటనే శుభ్రం చేయించాలని ఆదేశించారు. కొన్ని వాహనాల యజమానులను గుర్తించడం కష్టతరమైన పరిస్థితుల్లో ఇకపై సాంకేతికత వినియోగించాలని నిర్ణయించారు. స్వాధీనం చేసుకున్న ప్రతి వాహనానికి ఓ క్యూఆర్ కోడ్ ఇస్తారు. ఈ కోడ్ ద్వారా ఎంతకాలం తర్వాతైనా సంబంధిత యజమానికి వాహనం అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నారు. మన నేషనల్ రిసోర్సెస్ని వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు వెహికల్ ఉంది, ఎవరితో పట్టుకొస్తారు, ఆ టైర్లో గాలి పోతుంది, కొంతకాలం పోయిన తర్వాత అవి చెడిపోతాయి, తుప్పు పడిపోతాయి. అందుకని ఏం చేస్తున్నామంటే లీగల్గానే ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాం. గుట్టలుగా పడున్నాయి. కొన్ని చోట్ల ఎంత బాధాకరం వేస్తుందంటే తీసుకొచ్చే వెహికల్ ఉంటే ఈ వెహికల్ ఏ క్రైమ్లో అంటే కూడా చెప్పలేని పరిస్థితి. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో, అన్ని జిల్లాల్లో అలానే ఉంది పరిస్థితి. ఫస్ట్ టైం ఐఎమ్ డిస్క్లోజింగ్ టు ది మీడియా. ఒక 1200 వెహికల్స్ ఉంటే 600 వెహికల్స్ మాత్రమే గుర్తుపెట్టారు ఏ కేసులో అని. మిగిలిన 600 వెహికల్స్ ఏ కేసులో గుర్తుపెట్టారు. ఆ పరిస్థితి రాకూడదు. దట్స్ నాట్ కరెక్ట్. అందుకని వీ హ్యావ్ డిసైడెడ్ టు గో ఫర్ మోడల్ పోలీస్ స్టేషన్స్, నగరంపాలెం, ఓల్డ్ గుంటూరు అండ్ దెన్ విజయవాడ. చిన్న ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. రాగానే ప్రతి వెహికల్కి క్యూఆర్ కోడ్ వేస్తున్నాం, క్విక్ రీడర్ కోడ్ వేస్తున్నాం. ఆ వెహికల్కి ఆ రీడర్ కోడ్ చదవగానే మీకు ఏ క్రైమ్ నెంబర్లో, ఏ పోలీస్ స్టేషన్లో, ఎన్నో తేదీ సీజ్ చేశారు, ఏ సందర్భంలో సీజ్ చేశారు, మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కేసులు న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నాయి. ఆధారాలు ఉన్న వాహనాలు శిథిలమవుతున్న దృష్ట్యా వీలైనంత త్వరలో ఆ కేసుల విచారణ పూర్తయ్యేలా చర్యలు తీసుకోనున్నారు.